హాయ్ అండి అందరికి ఈ రోజు సంఘవలస బ్యాంకాక్ గ్రౌండ్ లోనైతే పెద్ద కౌంటీ మ్యాచ్ అయితే అయింది. ఈ కౌంటీలో బొల్లు హఫీజ్ ఒకవైపు, హర్ష మణికంఠ మరోవైపు హోరాహోరీగా ఈ కౌంటీ మ్యాచ్ అయితే అయిందండి. ఫస్ట్ బ్యాటింగ్ దిగిన మణికంఠ అన్న, బౌలింగ్ వేయడానికి వచ్చిన బొల్లు అన్న ఇద్దరు కూడా చాలా చక్కని బ్యాటింగ్ తో బౌలింగ్ తో ప్రదర్శన అయితే ఇచ్చారండి. వీడియో అయితే పూర్తిగా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. లోకల్లో ఆడుకున్న మాలంటోలం ఇలాంటి మ్యాచ్లు చూస్తుంటే మాకు అనిపిస్తుంది బౌండరీ లైన్ దాటించాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ ఈ ప్లేయర్ ఇంత పెద్ద పెద్ద సిక్స్లు కొడుతుంటే మాకు అనిపించేది సిక్స్ బౌండరీ దాటించడానికే నానా కష్టాలు పడతాం కదా, ఇంత పెద్ద పెద్ద సిక్స్లు ఎలారా బాబు కొట్టేస్తాడో అనేసి అనిపించేది. స్టార్టింగ్ 2 ఓవర్లో బొల్లు అన్న మంచిగా బౌలింగ్ అయితే వేసి 24 రన్స్ మాత్రమే ఇచ్చారండి. 3వ ఓవర్లో చాలా ఎక్స్పెన్సివ్ గా పరుగులు అవ్వడంతో భారీ రన్ అయితే వెళ్ళిపోయింది. ఏ మాటకి ఆ మాట చెప్పాలి కానీ మణికంఠ అన్న ఐఎస్పీఎల్ కి ఊరికనే సెలెక్ట్ అయిపోతారేటండి. అన్న కొట్టిన షాట్లకి అయితే ఫిదా అయిపోయారండి గ్రౌండ్ లో ఉన్న ప్రతి ఒక్క. ఆకాశమే నీ హద్దురా అనేటట్లు కొబ్బరి చెట్లకు తగిలేటట్లు ఈ సిక్సర్లు అయితే కొట్టారండి. బౌలర్ కూడా బ్యాట్స్మెన్ కొడుతుంటే ఏ బాల్ వేయాలో తెలియక చాలా కన్ఫ్యూజన్ లో టాస్ బాల్ అయితే ఎక్కువగా వేసేసారండి. బ్యాట్స్మెన్ మాత్రం దాన్ని మిస్యూజ్ చేసుకోకుండా సరిగ్గా యూటిలైజ్ చేసుకుని సిక్స్లుగా తరలించారు. ఒక్కొక్క సిక్స్ కొడుతుంటే అన్న ఎంజాయ్ చేశాడో లేదో మాకైతే తెలియదు కానీ చూస్తున్న మామ్ మాత్రం ఫుల్ గా ఎంజాయ్ అయితే చేసామండి. ఒక బ్యాట్స్మెన్ నాన్ స్టాప్ గా సిక్స్లు కొడుతున్నా సరే ఆ బౌలర్ మాత్రం ఎంతో కట్టుదిట్టంగా బౌలింగ్ వేద్దామని ట్రై చేసినా సరే బ్యాట్స్మెన్ మాత్రం ఒక్కసారి పిచ్ అయిపోతే ఎంత పెద్ద బౌలర్ అయినా సరే ఏం చేయలేరండి. బల్లు బ్రో మనం మాట్లాడిన గ్యాప్ లోనే మంచి వికెట్ అయితే తీసారండి. బల్లు అన్న నుంచి ఇలాంటి బౌలింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తామండి. ఇంత పెద్ద మ్యాచ్ జరుగుతుందని తెలుసుకున్న ప్లేయర్స్ మొత్తం గ్రౌండ్ నిండా చుట్టుముట్టేశారండి. వీడియోలో ఏం చూసారు కానీ మ్యాచ్ లైవ్ లో చూసుంటే అక్కడ జరిగిన అరుపులు కేకలు, ప్లేయర్ కి చేసిన ఎంకరేజ్మెంట్ మామూలుగా లేదండి. ఈ కౌంటీ మ్యాచ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీ అందరికీ తెలిసే అనేసి అనుకుంటున్నా, తెలియని వాళ్ళకి మాత్రం చెప్తున్నా ఒక్కసారి వినుకోండి. 5 ఓవర్లు బౌలర్ అయితే బౌలింగ్ చేస్తారండి. బ్యాట్స్మెన్ 5 ఓవర్లు బ్యాటింగ్ చేస్తారు. 5 వికెట్లు మాత్రమే ఉంటాయి. 5 వికెట్లు అయిపోతే మాత్రం బ్యాట్స్మెన్ అయితే ఎంత రన్స్ కొడతాడో అప్పటి వరకు ఆ రన్స్ మాత్రం చేజ్ చేయాల్సి ఉంటుందండి నెక్స్ట్ బ్యాట్స్మెన్. ఈ కౌంటీలో ఫస్ట్ బ్యాటింగ్ ఆడిన మణికంఠ అన్న 5 ఓవర్లకి 94 రన్స్ అయితే కొట్టారండి. చేజ్ చేయాల్సిన బ్యాట్స్మెన్ ఎవరో తెలుసు కదా, హఫీజ్ అండి. హఫీజ్ 5 ఓవర్లకి 95 రన్స్ అయితే కొట్టాలండి. కొట్టాడో లేదో తెలుసుకోవాలని ఉందా అయితే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్, లవ్ యూ గైస్.